నమస్కారం. మిథున రాశి ఆగస్టు నెలలో మిథున రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు నెలలో మిథున రాశి నుండి లేదా మిథున రాశిలో సంచరించేటటువంటి వివిధ గ్రహాల యొక్క స్థితిగతులను సంచారాలను బట్టి మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసినప్పుడు మిథున రాశి వారి యొక్క ప్రవర్తన కావచ్చు, వారు వ్యవహరించేటటువంటి తీరు కావచ్చు, లేదా వారి యొక్క ప్రయత్నాలను బట్టి ఈ మాసంలో మంచి మంచి గౌరవ మర్యాదలు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, అలాగే సమాజంలో మంచి ఉన్నతపరమైనటువంటి స్థానాన్ని పొందేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రతి అంశంలో ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా మీ యొక్క గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని, సమాజంలో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏమాత్రం కూడా పరిధులను దాటి వ్యవహరించకూడదు. అంతేకాకుండా ఎదుటి వ్యక్తులు మీ పైన ఏవైతే పెట్టుకున్నటువంటి ఆశలు ఉంటుంటాయో, గౌరవాలు ఉంటుంటాయో, నమ్మకం ఉంటుందో వాటిని వమ్ము చేయకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారి యొక్క భావాలను అనుసరిస్తూ ఆలోచన చేస్తూ కనుక మీరు వ్యవహరించినట్లయితే ఉన్నతపరమైనటువంటి గౌరవాలు, పేరు ప్రఖ్యాతులు సాధించుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా సమాజంలో లేదా కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారిక పరంగా మీకున్నటువంటి పట్టును, మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను, మాట విలువలను నిలబెట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. తద్వారా మీరు చేసే పనులు, చేపట్టేటటువంటి పనులకు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి అనేక విధాలుగా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కూడా మీరు పొందేందుకు చక్కగా భగవంతుడు మీకు తోడ్పడేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి వివిధ రూపాల్లో ప్రయాణాలు చేయటం కావచ్చు, విహారయాత్రలు చేయటం కావచ్చు, తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశాలు ఈ మాసంలో ఉంటూ ఉంటాయి. మీ కుటుంబ సభ్యుల నుండి, దగ్గరి వ్యక్తుల నుండి ఈ మాసంలో మంచి ప్రేమ, ఆప్యాయతలను, గౌరవాలను కూడా మీరు పొందే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక ప్రయత్నాల విషయంలో లోపాలు కనుక లేకపోయినట్లయితే ఈ మాసంలో కొన్ని గుర్తుండిపోయేటటువంటి విజయాలను కూడా మీరు సాధించుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అన్ని విధాలుగా మీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. ఇక వేరువేరు రూపాల్లో మీకు వ్యతిరేకంగా వ్యవహరించేటటువంటి కొంతమంది వ్యక్తులు కూడా తయారవుతూ ఉంటారు. మీకున్నటువంటి పేరు కావచ్చు, మీకున్నటువంటి గౌరవం కావచ్చు, ఎదుటి వారి విషయంలో కొంత అసూయ, రాగద్వేషాలు, నరదృష్టితో కూడుకున్నటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. సమాజంలో మీరు వ్యవహరించేటటువంటి తీరు కావచ్చు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని మీరు ఆపద నుండి కాపాడేటటువంటి ప్రయత్నం చేయటం వలన కొంతమందికి నచ్చకపోవచ్చు. తద్వారా మీ పైన ఒక అభిప్రాయాన్ని, చెడు అభిప్రాయాన్ని వారు కల్పించుకొని మీ పైన అసూయతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే వారికి రావాల్సినటువంటి గౌరవం, వారికి రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులు మీకు రావటం వలన వారు సహించేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అలాంటి విషయంలో ఎలాంటి పట్టింపులు అవసరం లేదు. మీరు చేయవలసినటువంటి పని, బాధ్యత మీ ఆలోచనలకు అనుగుణంగా మీరు నిర్వహించుకుంటూ పోండి. భగవంతుడు మీకు అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తూ ఉంటారు. ఇక ఎవరైతే మీకు వ్యవహరించేటటువంటి, వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు కూడా భగవంతుడు వారి యొక్క మనస్సును మార్చివేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. తద్వారా వ్యతిరేకంగా ఆలోచించి వ్యతిరేకంగా పనులు చేసేటటువంటి వారందరినీ కూడా మిమ్మల్ని భగవంతుడు సహకరిస్తూ మీ దారిలోకి తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా వారి యొక్క అంచనాలన్నీ కూడా తారుమారవుతూ ఉంటాయి. వ్యవస్థలో వారికి ఉన్నటువంటి పట్టును కూడా కోల్పోయే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. జీవితంలో ఈ మాసంలో కాస్త కొన్ని సందర్భాల్లో మీరు విలాసవంతంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇక ఈ మాసంలో వస్తు, వస్త్ర, ఆభరణాల విషయంలో ఈ యొక్క మిథున రాశి వారు జాగ్రత్తగా ఆలోచన కనుక చేసినట్లయితే, జాగ్రత్తగా ప్రయత్నాలు కనుక చేపట్టినట్లయితే ఈ విలువైనటువంటి వస్తు, వస్త్ర, ఆభరణాలతో కలిపి వాహనాల విషయంలో కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి. ఇక
ప్రేమ విషయంలో కనుక ఆలోచన చేసినట్లయితే యువకులు ప్రేమ సంబంధమైనటువంటి అంశంలో జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయాలి. మీ తల్లిదండ్రులు మీ పైన ఎన్నో రకాల ఆశలను నిలుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మీ తల్లిదండ్రులు మోసం చేయకుండా వారిని మీ పైన ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో యువకులు తమ యొక్క స్నేహ విషయాల్లో ఎదుటి వారిని మోసం చేయకుండా ప్రవర్తన చేస్తుండాలి. నిజాయితీతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మరింతగా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. వ్యక్తిగత జీవనంలో ఆదాయ మార్గాలను పెంచుకునేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో కలిసి వస్తూ ఉంటాయి. వ్యాపార జీవనంలో చక్కని అభివృద్ధి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇతరమైనటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి ప్రముఖుల మధ్య గట్టి పోటీ కూడా ఏర్పడి భగవంతుడు మీ పైన మీకు నమ్మకాన్ని పెంచేటటువంటి విధంగా ఆయన సహకరిస్తుంటారు. తద్వారా గొప్పనైనటువంటి ఖ్యాతిని మీరు సాధించుకునేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. మిథున రాశి వాళ్లకు ఈ మాసంలో కనుక చూసినట్లయితే వ్యక్తిగత విషయాల్లో మీకున్నటువంటి మాట తీరుకు ఎదురులేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. మంచి వార్తలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలు ఉంటూ ఉంటాయి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు కూడా మీకు అనుకూలమయ్యేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇక ఈ మాసంలో భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో, కొనుగోలు వ్యవహారిక విషయాల్లో లేదా వాటికి సంబంధించినటువంటి చర్చా కార్యక్రమాల్లో ఒక దగ్గర కూర్చొని మాట్లాడేటటువంటి సందర్భాలు కూడా ఈ మాసంలో ఉండబోతూ ఉన్నాయి. కొన్ని సమస్యలకు మీరు మధ్యవర్తిత్వం వహించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. చర్చలు కావచ్చు, ఒప్పందాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇలా వివిధ రూపాల్లో ఈ మధ్యవర్తిత్వాలు చేసే సందర్భంలో నిజాయితీగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయాలి. లేనట్లయితే ఎవరైతే మధ్యవర్తిత్వానికి పిలిచినటువంటి వ్యక్తులు ఉంటారే వారే మిమ్మల్ని విమర్శల పాలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాయి. ముందుగానే ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని మాత్రమే మధ్యవర్తిత్వం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాలు ఏవైతే ఉంటాయో ఈ మాసంలో మీకు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. స్నేహితులతో కూడి, బంధువులతో కూడి వివిధ రకాల కార్యక్రమాల్లో, సరదా కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకు అవకాశాలు ఈ మాసంలో ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మాసంలో మీ యొక్క పనులు, స్వంత పనులు ఏవైతే ఉంటారో అవి మీరే స్వయంగా వాటిని చేపట్టడం, పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమైనటువంటి పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పచెప్పకుండా స్వయంగా మీరే వాటిని నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమైనటువంటి పనుల మీద మీకున్నటువంటి ఆసక్తి, మీకున్నటువంటి అవసరాలు ఏవైతే ఉంటుంటాయో ఎదుటి వారికి అంతగా అది పట్టును నిలిపేటటువంటి అవసరం ఉండదు. మీకున్నటువంటి ఆలోచన, ఆసక్తులు ఎదుటి వారికి ఉండకపోవచ్చు. కాబట్టి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా స్వయంగా మీరే చేపట్టడం, పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో విపరీతమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. వెంటనే వాటిని నియంత్రించుకుంటూ ఉండాలి. చేసేటటువంటి ఖర్చులు ఉపయోగమా లేదా అనేటటువంటి విచక్షణను కూడా మీరు కలిగి ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏవైతే అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటుంటాయో, అనవసరమైనటువంటి వ్యవహారిక విషయాలు ఉంటుంటాయో ఎటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేయకుండా తక్షణమే వాటిని నివారణ చేసే, నియంత్రణ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ముఖ్యమైనటువంటి విషయాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కానీ, అజాగ్రత్తగా ఉండేటందుకు ప్రయత్నం ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. అలా చేసినట్లయితే ఆ నష్టాల నుండి మిమ్మల్ని బయటపడే సందర్భాలు ఎటువంటి పరిస్థితుల్లో కుదరకపోవచ్చు. మిమ్మల్ని కాపాడేటటువంటి వ్యక్తులు కూడా ఎవరైనా ఆ సమయంలో మీకు సహకరించినటువంటి సందర్భాలు ఉంటుంటాయి. కాబట్టి ఈ యొక్క వ్యక్తిగత పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక బద్ధకం వలన కొన్ని అవకాశాలు దూరం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కొన్ని అవకాశాలను కూడా కోల్పోతారు. తర్వాత ఎంత ప్రయత్నం చేసినా ఆ అవకాశాలు, గుర్తింపు, గౌరవాలు, హోదాలు మీరు సాధించుకునేటటువంటి పరిస్థితి
ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండకపోవచ్చు. తద్వారా మీకు రావలసినటువంటి అవకాశాలు ఇతరులకు వెళ్ళిపోయి వారికి ఉపయోగకరంగా మారేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండేందుకు మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక మిథున రాశి వారు తమ తమ అభివృద్ధి కోసమే చేసుకోవాల్సిన పరిహారాల విషయంలో కనుక చూసినట్లయితే దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చదువుకోవటం, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం వినటం కానీ పారాయణం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ మాసంలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే విద్యార్థులు కాస్త 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో కాస్త రోజు కొన్ని మొలక వచ్చినటువంటి పెసలు తినటం కానీ లేదా వాటిని తమ యొక్క ఆహార జీవనంలో అలవాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఈ మాసంలో మీరు సాధించుకునే సందర్భాలు ఉంటూ ఉంటాయి. ఇవి ఈ ఆగస్టు నెలకు కాను మిథున రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు. స్వస్తి.